అక్టోబర్ 2వ తారీఖు ఇప్పటికే చాలా మంది చెప్తున్న పరిస్థితి సోషల్ మీడియా ముందుకొచ్చి మేము బరాబర్ ఆ రోజు మందు తాగుతాం మటన్ తింటాము మీరేంది మీకు గాంధీ జయంతి మీరే షిఫ్ట్ చేసుకొని గాంధీ జయంతిని అంటున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు? అవును తినండి మద్యం మందు తాగొద్దు మద్యం తినొద్దు అని నీ రైట్ని భారతదేశంలో ప్రతి ఒక్కరికి పౌరుల హక్కులు ఉన్నాయి. ఎవరి పద్ధతులు వాళ్ళు ఉంటారు. మనం ఏమంటున్నాం అంటే మనం మారితే సమాజం మారుతుంది, ముందుకు వెళ్దాం. ఇప్పుడు 1000 ఏళ్ళ వరకు ఒక 10,000 ఏళ్ళ వరకు మనం భద్రంగా ఉండాలి, 10,000 ఏళ్ళ వరకు మన పౌరులు భద్రంగా ఉండాలి, 10,000 ఏళ్ళ వరకు మన సమాజం భద్రత ఉండాలంటే ఈ పద్ధతులు పాటించమని మహాత్మా గాంధీ చెప్పిండు. దాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అనేక ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి, వేరే దేశాలలో కూడా పాటించడం జరుగుతుంది. కొన్ని దేశాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నాశనం అయితే అంటే ఎవడేమంటాడు దానికి వద్దంటారా? ప్రజలే కోరుకుంటున్నప్పుడు ప్రజలు కోరుకుని చేయడం ప్రభుత్వం యొక్క ధ్యేయం. ప్రజలంతా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేది ఏముంటుంది దానికి? ప్రజలు ఫస్ట్ మారమనండి. ప్రజలలో 80% 50% ఎట్లా 30% ఇగో మాకు ఇది కావాలి, మేము ఇక్కడ ఎటువంటి మద్యపానం మద్యపానం అరికడతాను, మా ఏరియాలో బెల్ట్ షాపులు వద్దు, మా ఏరియాలో వైన్స్లు వద్దు. ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకున్నప్పుడు అంతిమంగా ప్రభుత్వం కోరుకోవాల్సిందే కదా. అంటే ప్రజలు ఇక ఇష్టరీతిన మద్యం ఆ రోజు సేవించవచ్చు, మాంసం తినొచ్చు అని మీరు కూడా అంటున్నారు. ఇక సేవించవచ్చు తినొచ్చు అని నేను అనట్లే. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు బ్రతికే హక్కు సమాజంలో ఉంది, కాదంటానికి మనం కాదు కదా. నలుగురికి అట్లా ఉంటే మంచిదని చెప్తాను. అయితే దీనికి రకరకాల అంశాలు కూడా సమాజంలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు నివసించే విధానం కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, అనేక ఆచార వ్యవహారాలు కావచ్చు, రకరకాలు ఉంటాయి.